హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. అంటే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూవీ కూడా ఓజీ అనుకోండి. అయితే ఈ మూవీ షూటింగ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీని సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దానికి కారణం ఈ మూవీకి ముందు ఉన్నటువంటి హరిహర వీరమల్లు మూవీ. అంటే ఆ మూవీ చాలాసార్లు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఓజీకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ ఈ మూవీకి సంబంధించినటువంటి టీం వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో ఎట్టకేలకు హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సో ఇక్కడి నుంచి ఓజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వెల్లుగా రాబోతున్నాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. అయితే ఈ సందర్భంగా ఓజీకి సంబంధించినటువంటి ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఓజీకి సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ సాంగ్ని అయితే వీళ్ళు రేపు అంటే ఆగస్టు 2వ తారీఖు రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. సో దాంతోపాటు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అంగ్రి చీత అనేటువంటి సాంగ్ వీళ్ళు ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ సాంగ్ని తమిళ నటుడు శింబు అయితే పాడుతున్నట్టు తెలుస్తుందనమాట. ఇక చూసుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ నుంచి ఫస్ట్ అప్డేట్. అందులో కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అంగ్రి చీత సాంగ్, అందులోనూ శింబు పాడుతున్నాడు. ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఈ సందర్భంగా మూవీ టీం వాళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఓజీ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఉద్దేశిస్తూ విలన్స్కి ఒక వార్నింగ్ లెటర్ లాగా ఈ పోస్టర్ అయితే ఉందన్నమాట. అందులో ఒక కొటేషన్ కూడా రాశారు. ఆ కొటేషన్లో ఏముందంటే, వాడి కళ్ళు సమురాయి ఉక్కు అంత ప్రశాంతతను కలిగి ఉన్నాయి, అవి అచ్చం యుద్ధానికి చెక్కినట్టు ఉన్నాయి, వాడు నిన్ను చూడడమే కాదు నిన్ను చదివేశాడు కూడా, ఎందుకంటే అతనిలోని రక్తం చెర్రీ పుష్పంతో తడిచిన చరిత్ర, ఎందుకంటే వాడు కొట్టి పడేసిన 1000 మంది పురుషుల కళ్ళు ఇప్పటికీ చివరి శ్వాసలాగా గజగజలాడుతూనే ఉన్నాయి, వాడు చిన్న భిన్నంగా ఉన్నటువంటి ముంబైకి రుషుడో నియమాన్ని తీసుకుని వచ్చాడు, మాటలు లేవు, వాడి కళ్ళు కత్తి కంటే పొదునుగా ఉంటాయి, వాడి కళ్ళు కత్తి కంటే లోతుగా దిగుతాయని చెప్పేసి ఈ కొటేషన్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కొటేషన్ చూస్తేనే అర్థమవుతుంది ఓజీ మూవీలో పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో. సో సుజిత్ మూవీస్ అన్నీ కూడా కొంచెం స్టైలిష్గా ఉంటాయి అనమాట. అంటే రన్ రాజా రన్ కానీ, ఆ ప్రభాస్ గారి సాహో కానీ, అంటే సాహో మూవీ అనేది అప్పట్లో అంటే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా తర్వాత తెలిసింది దాని వాల్యూ ఏంటో జనాలకి. సో సుజిత్ గారి డైరెక్షన్ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఈయన వీరమ్మన్ అనమాట. ఇక ఏ రేంజ్లో తీసుంటాడో ఊహించుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంతవరకు చూడనటువంటి ఒక స్టైలిష్ పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇందులో చూడబోతున్నారు. పర్టికులర్గా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మూవీలో చూడబోతున్నారు. నార్మల్గానే ఈయన మూవీస్ చాలా స్టైలిష్గా ఉంటాయి. ఇక ఈయన పవన్ కళ్యాణ్ గారికి పరమ భక్తుడు కాబట్టి ఇక మూవీ అనేది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. పర్టికులర్గా ఈ మూవీ అనేది ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందనమాట. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎదురు చూసేటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీలో ఈ మూవీ అనేది ముందు వరుసలో ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మూవీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తారక్ కనుక అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి చూసుకుంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసినటువంటి మూవీ ఏది? ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేటువంటి మూవీ ఏది? సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ అనమాట. సో ఇక అటువంటి మూవీ నుంచి ఫస్ట్ అప్డేట్, అది కూడా ఫస్ట్ సాంగ్ అంటే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేటువంటి అంగ్రి చీత సాంగ్. దాంతోపాటు శింబు అన్న అయితే ఈ మూవీ అంటే ఈ సాంగ్ అయితే పాడబోతున్నాడు అనమాట. ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడ నుంచి ఇంకా అప్డేట్స్ వెళ్ళు అనేది ఇక వస్తూనే ఉంటుందన్నమాట ఓజీకి సంబంధించి. ఎందుకంటే ఇది సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ అనేది పక్కా. అంటే కొన్ని పుకార్లు వచ్చినాయి అనమాట. హరిహర వీరమల్లు అనేది చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చాలామంది కొన్ని పుకార్లు అయితే పుట్టించారనమాట. వీళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25వ తారీఖుకి 100కి 100% మూవీ అయితే రాబోతుందని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక సిద్ధంగా ఉండండి. రేపైతే ఒక చిన్నపాటి విధ్వంసం జరగబోతుందనమాట. సో అంగ్రి చేత సాంగ్తో. దాంతోపాటు ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఓజీ మూవీలో మొత్తం 34 రకాల బీజిఎమ్స్ అయితే ఉండబోతున్నాయి అంటే 34 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయంట. ఈ మూవీకి తమనన్న మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. సో అంగ్రి చీత అనేటువంటి ఒక సాంగ్లో ఇచ్చినటువంటి బీజిఎంకి ఇప్పుడే ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఇక 34 రకాల బీజిఎమ్స్ అంటే ఇక అది ఏ రేంజ్లో ఉంటుందో ఇక మీ అంచనాలుగా వదిలేస్తున్నాను. దాంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరానందన్ కూడా ఈ మూవీలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇక అది ఆ విధ్వంసం అనేది ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇక తమనన్న ఫిక్స్ అయిపోయినట్టు అన్నాడు అనమాట. ఇక దీనికి గట్టిగా ఇవ్వాలని
నార్మల్గా అంగ్రీ చేతాకి ఇచ్చినటువంటి బీజిఎం ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా మనం ఎక్కడైనా ఆ మ్యూజిక్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతూనే ఉంటుంది. ఇక 34 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అంటే అది ఏ రేంజ్లో ఉంటుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖిరానందన్ కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే ఇక నార్మల్గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నార్మల్గానే వీళ్ళు హడావుడి మామూలుగా ఉండదు. ఇక ఈ ఓజీ మూవీతో ఇక తారాస్థాయికి చేరుకుంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి ఓజీ మూవీకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.